తిన్నాం. ఏం చేస్తారు రోజు? రోజు ఏం లేదు, పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు ఇంటికాడ. ఏం కూరలు చేసిర్రు? ఏం కూరలు చేసినాము, కూరలు పప్పులే. గిల్ల ఇల్లు మంచిగా అయింది కదా అక్క. పోసా వాళ్ళదా? పోసావాకేది నెంబర్ 1 కట్టింది. అబ్బా పెయింట్ వేసిర్రు, అన్ని పెట్టిర్రు. అయ్యో అక్క మంచిగా ఉంది ఇది. సూపర్ పిల్లగాళ్ళు ఏటా పోతారు? రాండ్రిగా రాండ్రి. 31st వస్తుంది కదా పిల్లగాళ్ళు, మరి దావతే అన్నా చేసుకుంటారా? మరి మేమైతే ఇంకా ప్లాన్ చేసుకోవాలి. మరి మీరు ఉంటారా మొత్తం? మనిషికి ఎంత? 1,00,000 రూపాయలు పడతానే మరి. 1,16,000? 1,16,000? 1,16,000 పెడితే ఒక ఫంక్షన్ అవుతుంది, దావత్కు 1,16,000? మరి గంత కాదు కానీ మనిషికి 500 వేసుకుంటున్నాం. మరి మీరు ఉంటారా? 500 అయితే ఉంటాం. సరే మరి జమ చేసుకోరు, మేము పోతున్నాం. ఎగరారి మంచిగా దొరికిర్రా బగ్రాలు. వీళ్ళ మీద 35,000 ఎక్కిద్దాం. సరే అన్న. వాళ్ళు పైసలు ఇచ్చారు. నేను చికెన్ ఉన్న సామాన్ తీసుకొస్తా. నేను కూడా ఏం చెప్తాను. అత్తమ్మ ఎటు పోతుండ్రు? 31st దావత్ చేసుకొని పోతాను. అబ్బా మేము కూడా వస్తాం. రాండి. సరే ఫుల్ ఎంజాయ్ చేయాలి వాళ్ళు మనం. సరే తొందర అనుకోవాలి మంచిగా. అయ్యో అవునారా? వచ్చింది పాప. నీళ్ళు కూడా ఉన్నాయి కదా. అయితే వేసుకుందాం పట్టు. పాండ్రి మనం పోవాల్సిందా? ఇది తినాలి మనం చికెన్. మన కోసం వేడి ఇస్తాం. మన కోసం తొందర పోవాలి. అయినా ఎడ పడదాం చాప? గాడి మంచుకున్నట్టుంది, గాడి పోదాం. గాడ మంచుకున్నట్టున్నది. మనం పెట్టుకున్నాం పక్క పెట్టారా? ఉందా పక్క పెట్టి. ఇది మన చికెన్ అయిపోతుంది. బాగుంటుంది. రాండి ఎట్లా వేసుకో. మనిషికి ఒక పని చేయండి. ఇక మీరు ఉల్లిగడ్డలు పోయండి, మీరు కట్టెలకు పోయండి, మీరు బండలు తెపోండి. అబ్బని బండలు ఎత్తలేదా? కట్టలకైనా మంచిగా ఉండు. ఇదా
తొందరరా ఇవి అయిపోతున్నాయి. అబ్బా ఈ ఉల్లిగడ్డలు కోసడేమో కానీ కళ్ళకి నీళ్ళే వస్తున్నాయి. అవునా మరి గిది పోయి కొన్ని మిర్చి పోయి కళ్ళన్నీ వంట మండుతుంది. ఎంత అవుతారు ఇంకా కొందరు ఏరి చెత్తన్నం అతనే ఉంటారు ముచ్చట. కత్తి పాడగాను కోసింది కదా. పసుపుదే కొంచెం పెడదాం. పసుపుదే పట్టుకరా ఏమైందిరా? కోసుకుంది. అయ్యో కత్తి కత్తి మంచిగా మెత్తగా ఉన్నది. నువ్వు గింత పని చల్లకుండా ఎప్పుడు చూసినా కదా కథ. ఇక జాలిదే ఇవరకే చేదంపుకున్నావు. అయ్యో పట్టాక కొయ్యి. నాకు కూడా ఏలంత మంట మండుతుంది. పసుపు ఎత్తనో ఏమో. పసుపు వేసినావు కదా. మట్టి పెడదామంటే నీరు లేవుగా. గడ మోటార్ కడ పెట్టుకత్తా నన్న మంచి ఎర్ర మట్టి ఉన్నది పెట్టుకుని అత్తగా. రోగం వచ్చినట్టున్నది. మందు కొట్టాల. మాడిపోతుంది. ఎర్ర బొమ్మటి రోగం వచ్చిన నారుకు. రేపు కొట్టాలి మందు. తీసుకొచ్చి ధర్మరం పోయి తీసుకొచ్చి కొట్టాలి మందు. పొలగా నచ్చినప్పటి నుంచి ఫోనే చూస్తారు. వీళ్ళ పని న్యాయం ఉన్నది. కూర ఉడికిందా ఉల్లా మసాలా ఇద్దాం ఇక.
అవ్వ గుమ గుమలు అసలు ఇక్కడ కొడుతుంది, రమ్మంటారా పిలుస్తారా? ఇక్కడికి వస్తున్నా అసలు. అప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళు పిలిచట్లేదు. అవ్వ వీళ్ళు ఆన్నే కూకొని చూస్తున్నారు, గంజెత్తు కథ అనుకుంటే ఆన్నే గుడ్డ గొప్పలు లేక ఆన్నే చూస్తున్నారు కదా. ఎటు పోతులేరు వాళ్ళు, అక్కడనే కూకొని చూస్తున్నారు. ఎటన్నా పోతే గంజెత్తుకొని వస్తాను చూస్తే కానీ వాళ్ళు అత్తనే ఆన్నే కూకున్నారు. గంజెత్తుకొని పోవాలి, మంచిగా గుద్దాలుగా తినాలి. అలా ఒక్క ముక్క కూడా ముంచి అట్టి పులుసు ఉంచాలి. గంజెత్తుకొని పోవాలి, అది ఇవ్వలేరు ఇక్కడ. అవ్వ ఎటోళ్ళు అటు వేణు అక్క గంజి ఎత్తుకొని పోవాలి, మంచిగా గుద్దాల తినాలి. అవ్వ ఎవ్వ లేకప్ప పులుసు ఉంచాలి వాళ్ళకు. అవ్వ కోటరు తెచ్చుకొని కోటరు తాగి గుద్దాల తినాలరా ముక్కలు. చెట్టు తోటకు దాటాలి, దాచుకొని ఏది ఉంచాలి ముక్కలు. అవ్వ వాళ్ళు పండుగ డిన్నర్ వేసుకున్న వాళ్ళు అట్టి పులుసు ఉండాలి వాళ్ళకు. చెట్టు చాటు దాపుతున్నా. అవ్వ ఇండనే వేసుకొని తిందాం, ముక్కలు తిందాం. అవ్వ ఏంటి ఏం చేస్తాడా, ముక్కలు మంచిగా తినాలి గుద్దాలుగా. ముక్క ఉంచకుండా తిన్నా. అది చూస్తే ముక్కలు గంజులు అయిపోయిందిరా, తినిగా పోతా. ఏం లేదు, దేవుడు అయింది. నడవస్తాయి బొత్త అడుగుతుందా రా. రాండ్రుల పిల్లలు ఆకలి అవుతుందంటారు, అన్నం తిందాం రాండ్రి. రండి రండి. గంజేమైందిలా, కూర గంజ లేదు కదా, ఎవరు ఎత్తుకపోయారు? నాకు బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. అబ్బాయి ఇలా తినాలి కానీ ఇంత పని చేసారు, ఆకలి బాగా కాబట్టి. అయ్యా ఏమైంది, కూర గంజ లేదు కదా, వెతుకూర ఎక్కడ ఉన్నదో వెతుకూర, ఎక్కడుందో ఏమో, ఆకలేమో అవుతుంది బాగా. ఆకలి అవుతుంది మరి ఎట్లా? గింత సేపు అవుతుంది వెతుకుతున్నాము, ఎక్కడ వాయే ఏం కథ. అరే గిట్ వెతుకుదందా, ఇది ఎక్కడ వాయే గింత సేపు అవుతుంది. తిందామంటేనేమో లేకపోయా, ఆకలేమో కాబట్టి. అబ్బా పొల్లగానేమో ఆకలి కోసం దండలాడబట్టి గింత సేపు అవుతుంది, వెతుకుతా దొరుకుతలేకపోయి. మరి ఎక్కడ ఉన్నది ఏం కథ, ఎవరు ఎత్తుకపోయిన ఏ లంజ కొడుకు ఎత్తుకపోయిండో. అరే గిడేమో ఉన్నది కదా, అయ్యో ఇంట్లో ఏం లేదు కదా. పొలాలు పొద్దు నుంచి ఆకలి కోసం నిలబడతారు పాపం. అబ్బా ఇది ఎంత పని అయిపోయి ఏం కథ. చీ ఏ లంజ కొడుకు తిన్నాడు ఏం కథ, గిన్నె అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ఎత్తుకచ్చుకున్నట్టు. అబ్బా ఆకలితో దండలాడతారు పాపం. బాగా ఆకలి అవుతుంది. అరే పొద్దు నుంచి పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. 31st దావతం చేసుకుంటే కథం, ఎవ్వరో గంజెత్తి కచ్చుకొని ఇక్కడ తినే లంజ కొడుకో ఏమో పొల్లగాండ్ల ఆకలితో నెరవడబట్టి ఇంట్లో ఏం లేకుండా చేసిండ్రు. గంజులో ఏం పులుసు కూడా లేకుండా చేసారు. పొలగాండ్ల ఆకలి కన్నా ఇంత పులుసు అన్న పోసి పెడదామన్న పులుసు కూడా లేదు. ఎంత పాపం అయిపోయే. ఓ పిల్లగాళ్ళు ఇక రాండి, ఇక రాండి, ఇక్కడ ఉన్నది గంజు, ఇక రాండి రాని 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 రాండి రాండి. చేసిన కట్టం అంతా వృధన్నట్టు ఉట్టిగా గింత గంగల కలిసే పాడుగాను. పొలగాని పొద్దుటి నుంచి ఆకలితో దాంట్లో పట్టి ఇలా గంజులే.
అరే గంజెత్తు కచ్చుకొని గింత ఆగమాగం చేసే పొలగాని ఆకలితో నిర్వడబట్టి ఏం చేసుడు ఏం పెట్టుడు వాళ్ళకు వాళ్ళు ఇక చూడండి మొత్తం ఏం లేకుండా చేసిర్రు పులుసు కూడా లేదు ఇక చూడండి ఏం లేదు పొత్తుగల నుంచి పడ్డ కట్టం అంతా వృధా అయిపోయింది పొల్లగాన్లు పాపము నెరిపడ్డరు ఏడబడిపోతారు అన్నట్టు ఉన్నారు వాళ్ళు పొల్లగాన్లు పాపం చి నోట్ల మన్ను పోసినట్టు చేసిండు చి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టే కొట్టండి.